డీటెయిల్స్ చూస్తే మానవ వనరుల అభివృద్ధితోనే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడం సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ ఎంపీ అరుణ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన మేధావుల సమావేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ మౌలిక వసతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేపడుతున్నామని, రైతుల ఆదాయం పెరిగితే నాణ్యమైన పంటలు వస్తాయని అన్నారు. ఏపీలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. ప్రతిదానికి కేంద్రాన్ని బాధ్యుల్ని చేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చే నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఏపీ ప్రజల తరపున నిలబడే ప్రాథమిక బాధ్యత బీజేపీపై ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామని చెప్పారు.